you were working very closely with chief ministers. నేను అసలు అది చూసా? రాజకీయం గురించి చాలా మంది నాకు సజెస్ట్ చేశారు. నాకు పడదయ్యా, Hmm. నాకు అది ఎందుకంటే రాజకీయంలో ఉన్న ఇబ్బందులు నాకు తెలుసు. నాకు గౌరవం అన్నది నేను పాలిటిక్స్ గురించి చెడుగా మాట్లాడను. Hmm. చాలా మంది లూజ్గా మాట్లాడతారు. నేను పాలిటిక్స్ చండాలం, పాలిటిక్స్ చెడు, పాలిటిక్స్ చేస్తే చెప్పబట్టే అని చెప్పి అన్నాను. ఎప్పుడు నేను ఐ కాయిన్డ్ అన్ ఎక్స్ప్రెషన్. బహుశా ఈ దేశంలో కానీ బహుశా ఇటీవల కాలంలో ప్రపంచంలో ఈ మాట వాడిన వాళ్ళు నా అంతా ఎవరు ఉండరు. పాలిటిక్స్ ఇస్ అ నోబెల్ అండేవాళ్ళు. ఇది ఒక పవిత్ర వ్యాసంగం అన్నది. పాలిటిక్స్ అంటే చేతులుంచుకునే సమాజంలో ఆ మాటని మళ్ళీ మళ్ళీ రోజు చెప్పేవాడిని నేను. అట్ ది సేమ్ టైం నాకు అది పడదనుకో నాకు తెలుసు. ఎందుకంటే మనకు మంచికో చెడుకో నేను మారలేను. డబ్బుతో ఓట్లు కొనడం కానీ, అబద్ధాలాడి మభ్య పెట్టడం కానీ, కులం మతం పేరుతో విభజించడం కానీ, తాత్కాలికమైన తాయిలాలతో ఆస్తి పెట్టడం కానీ, ఈ 4 లేని రాజకీయం కావాలని కోరుతున్నాను. నాకు తెలిసి ఇది కష్టం. ప్రపంచం ఎక్కడైనా కష్టమే. మన దేశంలో అసలు దాదాపు అసాధ్యం. అది నాకు తెలుసు. అందుకని నేను దూరంగా ఉన్నాను. కానీ ఒక రోజున ఇంతవరకు బహిరంగ చెప్పాను లేదో నాకు గుర్తులేదు. ఎన్నికల వ్యవస్థ సమూలంగా మార్చడం కోసం నేను సోనియా గాంధీ గారితో సమావేశపడ్డాను. ఆమె, నేను, ఒక అధికారి, ఒక ఆయన పులోక్ చటర్జీ అని ముగ్గురే ఉన్నాం. చాలా థరోగా ప్రిపేర్ అయ్యేవాడికి. నేను ఎప్పుడు కూడా దేశంలో మార్పు కోసం గట్టిగా ప్రతిపాదన చేసి పోరాడేటప్పుడు ఈ దేశానికి మంచిది చేసేయడం ఉపన్యాసం ఇస్తే ఎవడే ఉండవు. మీకు లాభం ఏంటి? ఒక పార్టీగా దేశానికి లాభం ఏంటి? రెంటిని కలపడం. ఎప్పుడు మౌలికమైన మార్పులు ఆ రకంగా వస్తాయి తప్ప దేశం కోసం చేసేవాళ్ళు పెద్దగా ఉండరు. ఎవరో అరుదుగా వేయాల కోసం ఉండొచ్చు, కానీ లింకన్ లాంటి వాళ్ళు కూడా అలా చేయలేరు, అలా జరగదు. కాబట్టి నాకు అది నేను జీవితంలో ఎప్పుడు చేసే ప్రయత్నం అది. కాంగ్రెస్ పార్టీ పెద్ద రాష్ట్రాల్లో ఏ రకంగా పతనం అయిపోయిందో 89 నుంచి ఆవిడ చూపెట్టాను గ్రాఫ్ వేసి, యాక్చువల్ ఫ్యాక్ట్స్. కేవలం 1.5 రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, అలయన్స్లో, కాబట్టి అర రాష్ట్రం. జాతీయ స్థాయిలో అధికారం కాకతాళీయంగా వచ్చిన 2004లో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆవిడ చూపెట్టాను గ్రాఫ్. కాకతాళీయంగా అధికారం వచ్చి ఉండొచ్చు. ఎందుకు జరిగింది అట్లాగా? ఎన్నికల వ్యవస్థలో ఉన్న సమస్య ఏంటి? ఎన్నికల వ్యవస్థను మారిస్తే మీకు వచ్చే లాభం ఏంటి? ఆవిడ చాలా చాలా ఎక్సైట్ అయిపోయింది. ఆవిడకి ఫ్యాక్ట్స్ అన్నీ కరెక్ట్ అని తెలుసు. ఆమెకి సొల్యూషన్ ఆవిడకి అప్పుడు దాకా గోచరించలేదు. ఇంతవరకు నాతో ఎవరు చెప్పలేదు. ఏదో చాలా చర్చ జరిగింది. ఒక మాట అడిగారు, మాకు సరే బీజేపీకి ఏమవుతుందని. బీజేపీకి కూడా లాభం ఉంటుంది జాతీయ పార్టీ, కానీ మీకు ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. నిజమా కాదో నాకు తెలియదు. ఎందుకంటే మీరు బాగా వేళ్ళనుకున్న పార్టీ, స్వతంత్ర పోరాటంలో భాగస్వామి కాబట్టి, దేశం అంతా విస్తరించిన పార్టీ కాబట్టి అని చెప్పాను. అంత అయిన తర్వాత నేను గట్టిగా తీసుకుంటాను. నేను సొంతంగా చేస్తానన్న గ్యారంటీ లేదు, కానీ నేను మా వాళ్ళతో మాట్లాడతాను. నేను చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా సంతోషపడ్డాను. నిజంగా కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటే బీజేపీ బహుశా సిద్ధంగా ఉండేది, దేశ చరిత్ర మారేది. ఒక 4 రోజుల పాటు ఐ వాజ్ వెరీ యాంగ్షియస్, వెరీ ఎక్సైటెడ్. ఏం జరుగుతుంది? తర్వాత ఆమె నా దగ్గరికి వచ్చి, జయప్రకాష్ గారు, నేను ప్రయత్నం చేశాను, మా వాళ్ళంతా మన అధికారంలో ఉన్నాం మేడం, మనకి ఎందుకు కూడా ఉంటా అన్నారు. అంటే నాకు వెంటనే ఆవిడుతున్నాను, మిస్సెస్ గాంధీ, మీలాంటి వాళ్ళు మీ ప్రయోజనము దేశ ప్రయోజనం అర్థం చేసుకుని మార్పు కోసం సంక్రమిస్తే మేమంతా సంతోషంగా కలిసి వస్తాం. అది చాలా ఈజీగా జరిగే మార్పు. మేమంతా మనిషి సహజంగానే లేజీ, సోమరితనం. కాబట్టి తేలిగ్గా జరిగితే మాకు అంతకంటే సంతోషం లేదు. కానీ మీరు ఏ కారణంగానే దానికి సిద్ధం లేకపోతే వీఆర్ కమిటెడ్ ఫర్ ఎ లైఫ్ టైం. దిస్ ఎ మిషన్ ఆఫ్ ఎ లైఫ్ టైం. యూ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు మేక్ ఇట్ హ్యాపన్ అని ఆ క్షణం ఉన్నాను. నాకు తెలియకుండా ఆ క్షణం నా మనసులో బీజం పడి, ఏదో రకంగా దేశంలో 10% మంది మనుషులైనా కూడా మార్పును కోరుతున్నారని ఈ పార్టీలకు అర్థం కావాలి. ఈ 10% ఓట్లు ఆకర్షించాలంటే మార్పుకి మనం కూడా సిద్ధం కావాలని ముందుకు వస్తే తప్ప మార్పు రాదు. వాళ్ళంతటికి వాళ్ళు కొన్ని చేస్తారు, కానీ మౌలికమైన మార్పులు సిద్ధం కాదన్న విషయం నాకు అప్పుడు బాగా గట్టిగా అనిపించింది. ఆనాడు ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి, కాస్త టెక్నాలజీ కమ్యూనికేషన్స్ పెరిగినాయి, టీవీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, సోషల్ మీడియా అన్న పదం లేకపోయినా కొంచెం క్రమక్రమంగా పబ్లిక్ కమ్యూనికేషన్ పెరుగుతుంది. కాబట్టి 10% మంది సిద్ధంగా ఉన్నారు అనుకున్నాను. నేను అంచనా వేశాను. అంచనా తప్పని ఇప్పుడు తేలింది, తర్వాత తేలింది. కానీ ఆనాడు నేను అనుకుంది 10% మంది ఇష్టపడుతున్నారు వేరు, ఓటు వేస్తారు వేరు. ఈ రెంటికి తేడా ఉందని అప్పుడు అర్థం కాదు. కావాలనుకుంటే ఓటు వేస్తారు కదా అనుకున్నాను.
అప్పుడు నాకు దానిలో కష్టం తెలిసినా ఇది తప్పదు అని చెప్పని రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో, మహారాష్ట్రలో, ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో చాలా గట్టిగా ప్రయత్నం జరిగింది. హైదరాబాద్ నగరంలో 8-10% ఓట్లు వస్తున్నాయి. గ్రామాల్లో 1% ఓట్లు వస్తున్నాయి. అది చాలు. ఒక 10% వస్తే అప్పుడు దానికి ఒక ట్రాక్షన్ వస్తుంది, మార్పుకి నాంది అవుతుంది. లేకపోతే మీ సమయం శక్తి వృధా అవుతుంది. ఉన్న కొద్దికి తగ్గుతుంది. ఎందుకంటే ఓడిపోతారన్న ఫీలింగ్ కలిగితే మన ఎన్నికల వ్యవస్థలో ఈసారి వేసిన ఉపయోగం లేదు కదా అనుకుంటారు. ఇంకోటి వేస్తే ఉపయోగం లేదు, అది కాదు, అలా అనుకోం మనం. మన ఎన్నికల వ్యవస్థ ప్రపంచం అంతా అంతే. మన ఎన్నికల్లో ఈ మాట ఒకటి రెండుసార్లు చెప్పుంటాను, ఎవరు అత్యుత్తములని కాదు ఓటు వేసేది, గెలిచే అవకాశం ఉన్న వాళ్ళల్లో ఎవరు తక్కువ చెడ్డవాళ్ళు. ఇద్దరికి అవకాశం ఉంటుంది మన ఎన్నికల వ్యవస్థలో. ఆ గెలిచే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మన దృష్టిలో వీళ్ళు రాకూడదు అనుకుంటాం. ఆ పార్టీ కానీ మనిషి కానీ వాడికి వ్యతిరేకంగా ఓటేస్తాం. అంతేగాని ఉన్న వాళ్ళలో అత్యుత్తమంలో ఎవరు ఉంటుందో అది మన ఎన్నికల వ్యవస్థ కాదు, అది దామాషా పద్ధతి వస్తుంది. ఇది ఎప్పుడైతే పరిస్థితి ఇలా ఉందని అర్థమైందో, అందులో మన ప్రాంతాల్లో ఇక మనకు తెలుసు కదా, ఈ డబ్బులు గొడవలు మిగతావి అని మనకు తెలుసు కదా, ఇక ఎన్నికల వల్ల ఉపయోగం లేదు. ఆ రాజకీయం ఈ పద్ధతికి పనికిరాదని పక్కన పెట్టాల్సి వచ్చింది.